వెల్కమ్ టు 585. ఇట్స్ 5 PM. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది. మరి అంతా సాఫీగానే సాగిందా? ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. ఇక ఏపీ క్యాబినెట్ లో మళ్లీ సిట్ పై చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి ఏకసభ్య కమిటీపై జరుగుతున్న చర్చలో అవుట్కమ్ ఏంటి? 5 లో ట్రాక్ చేద్దాం. మరోవైపు ఏపీలో 4 మంత్రులకి మావోయిస్టుల బెదిరింపులు వచ్చాయి. నిజంగా అవి మావోలే ఇచ్చారా? ఆ లేఖలపై నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో ట్రాక్ చేద్దాం. ఇక మూసీ పునర్జీవానికి మరో స్టెప్ గా భూ సమీకరణ కోరుతోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్, రాహుల్ గాంధీ లోక్సభకు సారీ చెప్పలేదు. యాక్షన్ తప్పదంటోంది కేంద్రం. ఇంతకీ ఎందుకు సారీ అడిగారు? రాహుల్ రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. తెలంగాణ మున్సిపాలిటీలకు పోలింగ్ ముగిసింది. 3 గంటల వరకు 65% పైగా పోలింగ్ నమోదైంది. చాలా చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది సిచ్యువేషన్. బాహాబాహికి దిగారు. ఇంకొన్ని చోట్ల పోలీసులకు బీఆర్ఎస్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక సంగారెడ్డిలో అయితే అనూహ్యంగా జగ్గారెడ్డి విశ్వరూపం చూపారు. కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నాడని ఎస్ఐపై సీరియస్ అయ్యారు. కరీంనగర్ లో పోలీసు వాహనం నుంచి బీఆర్ఎస్ నేతను తీసుకువెళ్లారు గంగుల కమలాకర్. అన్యాయంగా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజామాబాద్ లో అధికారుల తీరుపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు. ఇటు నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఉద్రిక్తత తలెత్తింది. 32వ డివిజన్లో ఓటు వేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రచ్చరచ్చ చేశారు. పోలీసులు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు జరిగారు. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీ 26వ పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాయికి దిగారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. 47వ డివిజన్ దగ్గర ఒక మహిళ ఓటు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ జరిగింది. సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిర్మల్ జిల్లా భైంసాలో దొంగ ఓట్లు కలకలం రేగింది. 11వ వార్డులో బూర్ఖాలు వేసుకొని వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇటు కరీంనగర్ 58వ డివిజన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు దొంగ ఓట్లు వేసి వెళ్లిపోతున్నారని బీజేపీ నిరసనకు దిగడంతో వాళ్లను చెదరగొట్టారు పోలీసులు. మా ప్రతినిధి ఎలేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఎలేందర్, 5 గంటలకి పోలింగ్ ముగిసింది. మొత్తానికి పోలింగ్ ఎలా సాగింది? సరళి ఎలా ఉంది? మరోవైపు ఇటు ఈసీ ఏం చెప్తోంది? రైట్, 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి 5 గంటలకి పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం మనం ఒకసారి వెబ్కాస్టింగ్ దగ్గర ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ దగ్గర చూడొచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మ్యాక్సిమం 95% వరకు కూడా పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. 1-2 చోట్ల మాత్రమే లైన్లలో ఉన్న వాళ్ళకి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా వరకు కూడా బ్యాలెట్ బాక్స్ను స్ట్రాంగ్ రూమ్లోకి తరలించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. ఇటు కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నెంబర్ 14 దగ్గర కావచ్చు, అదేవిధంగా ఇదంతా కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా చోట్ల ఇదే పరిస్థితి. మొత్తానికి పోలింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు అయితే జరిగినటువంటి నేపథ్యంలో చాలా వరకు కంప్లైంట్స్ కూడా వచ్చాయి. వాటిని అక్కడటువంటి పోలీసు అధికారులు కావచ్చు, అక్కడటువంటి రిటర్నింగ్ అధికారుల జోక్యంతో చిన్న ఘటనలు కూడా సాల్వ్ చేశామని అధికారులు చెప్తున్నారు. ఎక్కడ రీపోలింగ్ జరిగేటువంటి అవకాశం లేదు అనేది అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అంటే పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించి మనం గమనిస్తే 3 గంటల వరకు మనకంతున్నటువంటి సమాచారం వరకు 62% పోలింగ్ శాతం నమోదైతే ఇది 2 అవర్స్ అంటే 5 వరకు కూడా ఇంకొక 10% ఇంక్రీజ్ అయినా దాదాపుగా 70-75% వరకు కూడా పోలింగ్ శాతం నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఓవరాల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి పర్సెంటేజ్ పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే మున్సిపాలిటీలతో పోల్చుకుంటే కార్పొరేషన్లకు సంబంధించి అంటే 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 7 కార్పొరేషన్లో పోలింగ్ పర్సెంటేజ్ అనేది కొంత తగ్గింది. మున్సిపాలిటీతో పోల్చుకుంటే కార్పొరేషన్లో తగ్గింది. సో వీటికి సంబంధించి ఇంకా ఓవరాల్ డేటా అనేది మరొక హాఫ్ అన్ అవర్లో, ఎందుకంటే పూర్తయినటువంటి డేటా అంతా కూడా జిల్లాల వారీగా అంటే మున్సిపాలిటీల వారీగా జిల్లా అధికారికి ఎన్నికల అధికారికి డేటా ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎన్నికల కమిషన్కి డేటా వస్తుంది. సో మరొక హాఫ్ అన్ అవర్లో పూర్తి డేటా ఎన్నికలకు సంబంధించి ఎంత
ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన అంశాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఓటర్లలో అవగాహన పెరిగింది, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది అనేది అధికారులు చెప్తున్నారు. అయితే చెదురుముదురు ఘటనలకు సంబంధించి అన్ని చోట్ల ఎక్కడైతే కంప్లైంట్స్ రేజ్ అయ్యాయో అన్నిటికి సంబంధించి పోలీసులు కంప్లైంట్లు నమోదు చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి సార్ట్అవుట్ చేసే పనిలో పడ్డారు. సో ఒక దగ్గర జగ్గారెడ్డి కావచ్చు, మరో దగ్గర గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలకు సంబంధించి పోలీసులు వాహనాలు తీసుకెళ్లడం కావచ్చు, ఈ దాదాపుగా కొన్ని చోట్ల డబ్బులు పంచారని, కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందనేది పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు, ఇటు రిటర్నింగ్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు కూడా ఎక్కడికక్కడ సమస్యల్ని సాల్వ్ చేసే పనులు అయితే పడ్డారు. సో ఓవరాల్గా ఇప్పుడు పోలింగ్ అయితే ముగిసింది. మరొక అరగంట 40 నిమిషాల పాటు లైన్లలో ఉన్న వాళ్ళకి మాత్రం ఓటింగ్ వేసే అవకాశం అయితే కల్పించారు. ఎందుకంటే ఎవరైతే 5 గంటల వరకు క్యూ లైన్లో వచ్చి ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది ఓటింగ్ చేసేందుకు. ప్రస్తుతం మనకు అన్ని స్క్రీన్ ప్రస్తుతం నిజామాబాద్ చూస్తున్నాము, ఇటు కరీంనగర్ ఉంది. ఓవరాల్గా అటువైపు కూడా చాలా వరకు దీనికి సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించినటువంటి అంటే ఓటింగ్ సంబంధించినటువంటి స్క్రీన్లు మనం చూడొచ్చు. చాలా చోట్ల కంప్లీట్ అయింది. 1-2 ప్లేస్లో మాత్రమే లైన్లలో ఉన్న వాళ్ళకు ఓటింగ్ వేసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా మరికొంత అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఓవరాల్ పోలింగ్ పర్సెంటేజ్ అప్డేట్ అయితే మరికొంతసేపట్లో రావాల్సి ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కల్తీ నెయ్యి అంశంలో సెట్ నివేదికపై మరోసారి మంత్రిమండలి చర్చిస్తోంది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుతో పాటు పలు కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకునుంది. సంక్షేమం, అభివృద్ధి, పాలనాపరమైన 18 అంశాల ఎజెండాపై కేబినెట్ లో చర్చ జరుగుతోంది. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు ఎన్విడియాతో భాగస్వామ్యానికి ఆమోదం కేబినెట్ తెలిపింది. అయితే అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణ బిల్లుకు తిరుపతిలో స్టేట్ డేటా సెంటర్ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి పీపీపీ మోడల్తో పాటు దీనికి అనుమతి ఇవ్వడంతో పాటు రామాయపట్నం పోర్ట్ రీఫైనాన్సింగ్ కూడా ప్రభుత్వం గ్యారంటీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, అసలు కేబినెట్ లో ఏవే విషయాలపై చర్చ జరిగింది, వేటికి ఆమోదం తెలిపారు, సో అవుట్కమ్ ఎలా ఉంది మొత్తానికి? దాదాపుగా 25 అంశాల ప్రతిపాదనలతో కేబినెట్ ఈరోజు జరిగింది. దాంట్లో 25 అంశాలకే కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా మరొకసారి తిరుపతి లడ్డూకు సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదికని మరొకసారి క్షుణ్ణంగా కేబినెట్ ఈరోజు మరొక స్టడీ చేసింది. దానికి సంబంధించి అధికారుల నుంచి ప్రజెంటేషన్ కూడా ఈరోజు మరొకసారి తీసుకున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో 2 అంశాలను ప్రధానంగా ముందుంచుకుంది. ఒకటి, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలంటే సిట్ నివేదికను మరొకసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కల్తీ జరిగినట్టుగా, ఎక్కడ కల్తీ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ కల్తీ నెయ్యిని వినియోగించారా లేదా, ఇట్లాంటి వాటిపైన గతంలో మళ్ళీ తిరిగి ఇటీవల 4 లారీలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 లారీలని రిజెక్ట్ చేసి మళ్ళీ తిరిగి వాటిని ఆమోదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి వాస్తవాలు ఎంత, ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పకపోతే ప్రజల్లో అనుమానాలు అలానే ఉండిపోతే ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలన్న ప్రధానమైన లక్ష్యంతో చేస్తుంది. ఆ దిశగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక పెద్ద ఎత్తున కార్యాచరణని ప్రకటించబోతుంది. దానికి సంబంధించి ఇటీవల కూటమి పార్టీలు కూడా సమావేశమయ్యాయి. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవాలని నిర్ణయించాయి. అయితే వాటిని ఇంకా మరింత అధికారికంగా కూడా తీసుకెళ్లాలి. ప్రభుత్వ పరంగా, కేవలం కూటమి పార్టీల పరంగా కాకుండా అధికారికంగా కూడా తీసుకెళ్లాలన్న లక్ష్యం ఒకటి. రెండవది, కేవలం పాత్రదారులపైన సిట్ ఫోకస్ చేసింది. పాత్రదారుల ప్లేస్లో సూత్రధారులు ఎవరైతే దీనికి సంబంధించి ఇప్పుడు సిట్ నివేదికలో కొంతమంది అధికారుల మీదే చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా సిఫార్సులు చేసింది. కానీ దానికంటే దీంట్లో ఎవరు ఆ సరఫరాదారులు ఎవరైతే నెయ్యి సప్లై చేశారో ఆ సరఫరాదారుల పాత్ర ఏంటి, మధ్యవర్తుల పాత్ర ఏంటి, దీనికి ఆమోదించిన ఎవరి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి అంగీకరించిన పెద్ద నేతల పాత్ర ఏంటి. సో ఇట్లాంటి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వీటిని కూడా కేసులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయాలి వీళ్ళందరి పేర్లు కూడా అని చెప్పే ప్రయత్నాన్ని పెద్దగా ప్రభుత్వం చేస్తుంది. అందుకనే గత కేబినెట్ ముందు కూడా దీన్ని డిస్కస్ చేస్తూ అప్పట్లో అడ్వకేట్ జనరల్ని స్వయంగా కేబినెట్కి పిలిచింది. సాధారణంగా ఒక అసాధారణమైన చర్య, ఒక అడ్వకేట్ జనరల్ నేరుగా వచ్చి సుప్రీంకోర్టులో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కాగ్నిజెన్స్లోకి ఇంకా తీసుకోలేదు కాబట్టి ఈ దిశలో ఏకసభ్య కమిషన్ అయినా వేయచ్చా లేదా అన్న అభిప్రాయం, అంత అనుమానాన్ని ఆయన నుంచి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ వారం క్రితమే ఏకసభ్య కమిషన్ వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా దాన్ని అపాయింట్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. దానికి కూడా ఎందుకు ఈరోజు డిస్కస్ చేసింది. అయితే లీగల్ హడ్డిల్స్ కొన్ని ఉండడం వల్ల, ఎందుకంటే సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు దాన్ని ఇంకా వివాదం నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇంకా ఆ ఛార్జ్ షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒక 1 మెన్ కమిషన్ వేస్తే దాన్ని సుప్రీంకోర్టు ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది, దానికి మళ్ళీ కేసు ప్రాధాన్యత
తగ్గే అవకాశం ఉంటుందా, లేకపోతే కేసు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకుని అందుకోసమే వన్ మెన్ కమిషన్ కూడా ఇంకా వేయడంలో ఆలస్యం చేస్తుంది. సో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం ఒకటి. రెండవది, ఈ కేసులో సూత్రధారులను కూడా ఆ కేసు లోపలికి తీసుకురావాలన్న లక్ష్యం. సో ఈ రెండింటి నేపథ్యంలోనే మరోసారి చర్చించింది. అయితే ఆ వివరాలన్నీ సాధారణంగా కేబినెట్ అయ్యాక బ్రీఫింగ్ ఉంటుంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి, అసెంబ్లీయే సుప్రీం కాబట్టి అసెంబ్లీ జరుగుతున్న సమయాల్లో కేబినెట్ బ్రీఫింగ్ ఉండదు కాబట్టి వాటికి సంబంధించి ఇంకా మంత్రులు జరిగిన విషయాలను ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. మరి కాసేపట్లో దానికి సంబంధించి కేబినెట్ ఎట్లా డెసిషన్ తీసుకుంది, దాంట్లో ఇంకా మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వాటన్నిటిని మళ్ళీ మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే కేబినెట్ ముగిసింది. వాటితో పాటు చాలా కీలకమైన మిగతా అమరావతిలో రివర్ ఫ్రంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా పోలవరానికి సంబంధించి కావచ్చు అనే కీలకమైన నిర్ణయాలని కేబినెట్ ఈరోజు రాటిఫై చేసిన నేపథ్యం అయితే కనిపించింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఆ మంత్రులకి మావోయిస్టుల నుంచి ప్రాణహాని పొంచి ఉందా? నక్సలైట్ల హిట్ లిస్ట్ లో ఆ 4 మంత్రులు ఉన్నారా? ఏమో. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా దారితీస్తోంది. ఏకంగా ప్రభుత్వంలోని 4 మంత్రులకి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదంటూ గుర్తు తెలియని వ్యక్తులు రాసినటువంటి లేఖలు ఏపీ రాజకీయాల్ని షేక్ చేస్తున్నాయి. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కొల్లు రవీంద్రల పేరిట పోస్ట్ కార్డులో ఈ లేఖలు వచ్చాయి. మావోలతో ప్రాణహాని తప్పదని, జాగ్రత్తగా ఉండాలని ఆ లేఖలో హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ లాబీల్లోనూ ఈ లేఖలపైనే చర్చ జరిగింది. ఇప్పటికే ఈ అంశంలో తూళ్లూరు PS లో కంప్లైంట్ చేసింది కందుల దుర్గేష్ టీం. మావోల పేరిట వచ్చిన లేఖపై కందుల దుర్గేష్ రెస్పాండ్ అయ్యారు. ఈ లేఖతో తన కుటుంబం ఆందోళన చెందుతుందన్నారు. తాను నిర్వర్తిస్తున్నది చిన్న సాకి అంటున్నటువంటి మంత్రి మావోలు లేఖ రాయాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా శాఖపరంగా తాను ఏ తప్పు చేయలేదన్న దుర్గేష్ ఎవరో కావాలని ఈ లేఖలు రాసుంటారని అనుమానం వ్యక్తం చేశారు. లేఖలపై పోలీస్ విచారణ కొనసాగుతుందన్న కందుల నిజమేంటో వాళ్లే తేలుస్తారని తెలిపారు. ఏకంగా మంత్రుల పేషీలకి వార్నింగ్ లెటర్స్ రావటం కలకలం సృష్టిస్తోంది. అసలు లేఖలు రాసిందెవరు, వాటి వెనుకున్న ఉద్దేశం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే మంత్రులకు మావోల నుంచి ప్రాణహాని ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అందుకే ఈ విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. పోస్ట్ కార్డుపై ఆరా తీస్తూ లోతుగా విచారణ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, కేంద్ర ప్రభుత్వం ఏమో మార్చి 31లోగా అసలు మావోల జాడే లేకుండా చేయాలంటూ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు చూస్తే మావోల లేఖలేమో ఏపీలో కలకలం రేపుతున్నాయి. అసలు ఈ లెటర్లు నిజంగానే మావోల నుంచి విడుదలయ్యాయనుకోవచ్చా? పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు ఏమైనా అఫీషియల్స్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం ఆ దిశగానే విచారణ చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. రాష్ట్రంలో మావోయిస్టులు సంబంధించిన కార్యకలాపాలు ఇటీవల కాలంలో ఎక్కడ వెల్లో రాలేదు. అయితే ఆపరేషన్ కగార్ కావచ్చు, ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున అడవులను కుమ్మింగ్ పడుతోంది. ఇప్పటికే డెడ్ లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం విధించింది. అయితే ఇప్పుడు కూడా మావోయిస్టులకు సంబంధించి ఇటు ముఖ్యంగా మంత్రులకు సంబంధించి ఎక్కడ కూడా బెదిరింపులు చేసినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా గతంలో లేవు. కానీ 2017లో మాత్రం అటు నాడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబుకు ఒకసారి ఇటువంటి లేఖనే ఒకటి రావడంతో నాడు పోలీసులు కూడా చాలా సీరియస్గా స్పందించారు. అయితే ఇటువంటి లేఖల విషయంలో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఈ వరుసగా ఇటువంటి లేఖలు ముఖ్యంగా 4 కీలక మంత్రులు ఎవరైతే అనగాని సత్యప్రసాద్ కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, సత్యకుమార్ యాదవ్ కావచ్చు, అలాగే కందుల దుర్గేష్కి సంబంధించి వీరికి పైన కరప్షన్కి సంబంధించి కాంట్రవర్సీలకు సంబంధించి అక్కడ కూడా ఇటీవల కాలంలో ఎక్కడ వెళ్ళు రాలేదు. కానీ ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి అనే దానిపైన ప్రత్యేకించి ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తూళ్లూరు PSలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో నిజంగా మావోయిస్టులు లేఖలు రాశారా లేదా మరెవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ పోస్ట్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ పోస్టల్ ఆఫీస్ నుంచి వీటిని ఇక్కడికి పంపించారు, ఎవరు తీసుకొచ్చి వాటిని ఇక్కడ అందించారు, ఆ సమీపంలో ఉంటున్న అన్ని సీసీ కెమెరాలను కూడా ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే తూళ్లూరు PSలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో నిజంగా మావోయిస్టులు లేఖలు రాశారా లేదా మరి ఎవరైనా ఆకుతాయాల కుట్ర ఏమైనా ఆకుతాయాలకు సంబంధించిన ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదైతే జరిగింది. రైట్, థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునర్జీవానికి తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియని అధికారికంగా ప్రారంభించింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఫేజ్ A1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు అధికారులు.
గోల్కొండ మండలం గండిపేట మండలం పరిధిలో భూమి సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సుమారు 50 ఎకరాలకి పైగా భూమి సేకరించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో మూసి అభివృద్ధి పనులు దశల వారీగా కొనసాగుతున్నాయి. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో 14 మండలాలు, 46 గ్రామాల్లో మూసి అభివృద్ధి జరగనుంది. భూ యజమానులకి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా యజమానులు పట్టాల ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు నిర్దేశిత సమయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏమైనా అభ్యంతరాలుంటే నిర్ణీత సమయంలో తెలియజేయాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయంగా చెప్పొచ్చు. చాలా రోజులుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీన్ని చాలా కీడిషన్గా చూస్తుంది. ఆ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించిన సర్వే జరగడం, దాని తర్వాత కొంత ఆందోళనలు జరగడం, దాని తర్వాత కొంత బ్రేక్ వచ్చింది. కాకపోతే మొన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ తర్వాత చెప్పారు, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయాలి అని లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా చేస్తుంది. సో దానికి ఎంత అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం చేయలేనని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది అనేది ముఖ్యమంత్రి చెప్పారు. సో దాంట్లో భాగంగానే నెక్స్ట్ డేనే, అంటే ఒక 2 డేస్లోనే ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపుగా 50 acres ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్కి ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్కి, అట్లాగే ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్కి. గాంధీ సరోవర్ని మూసీ రివర్ ఫ్రంట్లో ఒక బ్యూటిఫికేషన్గా చేయాలి, ఒక బ్యూటిఫుల్ స్పాట్గా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వం భావిస్తుంది. అది సౌత్ కొరియాలోని చంగిచియాన్, అట్లాగే హ్యాన్ రివర్లను ఇప్పటికే ప్రభుత్వం పర్యటించింది. అక్కడ చంగిచియాన్ నది రీజనరేషన్ పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసింది. దానికి సంబంధించిన డిపిఆర్ని ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రభుత్వం తెప్పించుకుంది. గవర్నమెంట్ ప్రతినిధి బృందం కూడా పోయి అధ్యయనం చేసింది. హ్యాన్ రివర్ను కూడా ప్రభుత్వం ఏ రకంగా చేసింది, హ్యాన్ రివర్ ఫ్రంట్ని ఏ విధంగా అక్కడ ప్రభుత్వం ఏ విధంగా డెవలప్ చేసింది అనే అంశాలను కూడా పరిశీలించి వచ్చిన నేపథ్యంలో సో ఇప్పుడు ఒక్కొక్క స్ట్రెచ్ని డెవలప్ చేయాలి. మొత్తం మూసీని ఒకేసారి డెవలప్ కాకుండా ఒక్కొక్క స్ట్రెచ్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. దాంట్లో భాగంగానే ఈ 999 కిలోమీటర్స్ని ఫస్ట్ డెవలప్ చేసి ఇది ఒక మోడల్గా చూపించాలి. గాంధీ సరోవర్లో ఒక గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటుగా అదంతా రీజనరేషన్ తర్వాత బ్యూటిఫికేషన్గా మారుతుంది. సీఎం కూడా పదే చెప్తున్నారు, చాలా డిఫరెన్స్ ఉంది. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, రీజనరేషన్ జరుగుతుంది, మూసీ పునర్జీవం జరుగుతుంది. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చాలా ఇల్లు కొట్టుకుపోతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. సో ఇదంతా జరగొద్దు అంటే రీజనరేషన్ తప్పనిసరిగా జరగాలి. దాని తర్వాత బ్యూటిఫికేషన్ మీద మేము ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈ 2 స్ట్రెచ్లకు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక్కొక్క స్ట్రెచ్ 9 కిలోమీటర్స్ మేర ఉండనుంది. దాంతో పాటుగా మళ్ళీ ఇక్కడ కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ లేకుండా వీటిని ఓవర్కమ్ చేయడం కోసం మార్కెట్ ధరనిచ్చే ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి అయితే ప్రభుత్వం రెడీ అవుతుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా ఈరోజు జారీ చేశారు. సీఎం కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు రాగానే మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి ఒక కీలకమైన రివ్యూ ఉండబోతుంది. సో దాంట్లో ఏ రకమైన బ్యూటిఫికేషన్ అండ్ రీజనరేషన్ జరగనుంది అనేది పూర్తి స్థాయిలో అధికారులకు వివరించున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఎప్స్టీన్ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందన్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కేంద్రం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. హర్దీప్ సింగ్ పై రాహుల్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టారు. అయితే ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ, హర్దీప్ సింగ్ పూరి ప్రస్తావన ఉందని అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ లో ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు రాహుల్. ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నట్టు స్పష్టం చేశారు. రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పీస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధిగా మాత్రమే తాను ఒకసారి ఎప్స్టీన్ ను కలిశానని, ఎప్స్టీన్ ఐలాండ్ లో జరిగిన అనైతిక కార్యకలాపాలకు సంబంధం లేదని చెప్పారు. ఎప్స్టీన్ కు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి మాత్రమే ఈమెయిల్ చేసినట్టుగా చెప్పారు. రాహుల్ గాంధీ మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోక్సభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు విపక్ష నేత రాహుల్ గాంధీ. అమెరికాతో ట్రేడ్ డీల్ తో దేశానికి తీరని నష్టం జరుగుతోందన్నారు. టెక్స్టైల్స్ రంగం, రైతులు ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. ట్రేడ్ డీల్ తో దేశాన్ని, భరతమాతను అమెరికాకు అమ్మేశారని విమర్శించారు. మోదీని బెదిరించి ట్రంప్ ట్రేడ్ డీల్ చేసుకున్నారని ఆరోపించారు. బడ్జెట్ లో ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేవన్నారు రాహుల్. భరతమాతను దేశాన్ని అమ్మేయడం సిగ్గుచేటని అన్నారు. मेरे पास डेटा है, मैंने कहा कि मैं ऑथेंटिकेट कर दूंगा. डिपार्टमेंट ऑफ जस्टिस फाइल्स है एप्स्टीन पे, हरदीप पुरी का नाम उसमें है, अनिल अंबानी का नाम उसमें है. अंबानी का केस अदानी का केस चल रहा है, उसमें समन्स आई है. गवर्नमेंट ऑफ इंडिया ने 18 महीने के लिए रिप्लाई नहीं दिया है. डायरेक्ट प्रेशर है प्राइम मिनिस्टर पे, वो सब जानते हैं. बट मेन बात ये है, देखिए बिना प्रेशर कोई हिंदुस्तान का प्राइम मिनिस्टर ये नहीं कर. जो हुआ है, जो किसानों के साथ हुआ है, डेटा के साथ हुआ है,
डिफेंस के साथ हुआ है, एनर्जी सिक्योरिटी के साथ। ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, సో రాహుల్ గాంధీకి ఇచ్చిన డెడ్ లైన్ కూడా ముగిసింది. 5 లోపే సారీ చెప్పాలని అన్నారు. సారీ చెప్పలేదు, చెప్తారని కూడా అనుకోవట్లేదు. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? ఎస్, రాహుల్ గాంధీ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు ఎప్స్టైన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పేరు, అలాగే అంబానీ, ఇతర ప్రైవేట్ వ్యక్తుల పేర్లను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి కారణంగానే ట్రేడ్ డీల్ చేసుకున్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని, అలాగే టెక్స్టైల్ రంగాన్ని తాకట్టు పెట్టారు, దేశాన్ని అమ్మేశారు, భరతమాతను అమ్మేశారు అన్న చేసిన వ్యాఖ్యల పట్ల కూడా బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే ఇప్పటికే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ఉంది, ఆ ఎప్స్టీన్తో తనకున్న సంబంధాలకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రస్తావించడం జరిగింది. సో ఆయన 2009 నుంచి 17 వరకు కూడా విదేశాల్లో యుఎన్ సెక్రటరీగా ఆయన పనిచేశారు, రాయబారిగా పనిచేశాను. సో ఎప్స్టీన్స్తో ముఖ్యంగా కొన్ని 2-3 సార్లు ఆ ఐలాండ్లో భేటీలు అయ్యాను. లింక్డ్ఇన్కి సంబంధించిన వ్యవస్థాపకుడిని భారత్కి రావాలని, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంశాలని పర్యవేక్షించాలి, భారత్ మారబోతుంది అన్న అంశాలకు సంబంధించి నేను చర్చలు జరిపాను. కానీ ముఖ్యంగా అనైతిక కార్యకలాపాలకు సంబంధించి, ముఖ్యంగా ఏవైతే లైంగికమైన కార్యకలాపాలు అక్కడ జరిగాయి అని ఎప్స్టీన్కి సంబంధించి ఆరోపణలు ఉన్నాయో, ముఖ్యంగా అమెరికా న్యాయ విభాగం చేసిన రికార్డుల ఆధారంగా తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు. కానీ వాటేవిటికి కూడా తనకి సంబంధం లేదు అని చెప్పి హర్దీప్ సింగ్ పూరి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్, అలాగే అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్కి సంబంధించి రాహుల్ గాంధీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల కింద ముఖ్యంగా తన వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో ఇవ్వాలి 5 గంటల వరకు అని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జు ముఖ్యంగా రాహుల్ గాంధీకి సమాచారం ఇవ్వడం జరిగింది స్పీకర్ కార్యాలయం నుంచి. కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. సో నెక్స్ట్ మూవ్గా ముఖ్యంగా సభను తప్పుదోవ పట్టించే విధంగా, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని, అలాగే కేంద్ర మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఇటు అబద్ధాలతో, అసత్యాలతో వాళ్ళపైన నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గాను సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల్ని ఆయన పైన ఇష్యూ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ముఖ్యంగా ఎటువంటి వివరణ ఇస్తారు, బడ్జెట్పై ప్రసంగానికి సంబంధించి ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా సమాధానం ఇవ్వబోతున్నారు కాబట్టి సో దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీకి సభలోనే అధికార పక్షం కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి కూడా రాహుల్ గాంధీ పైన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి.